వ్రాయబడింది. ఆ కృప, ఆ తొలకరి వర్షంలో ఉన్న ఆ దీవెన ఈ కడవరి దినాల్లో కడవరి వర్షంగా మా మీద కృమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. తీసుకొచ్చిన ప్రియులు నాయన అందరి బడి వరకు సరి స్తుతిస్తూ, ఇక మీ పక్షంగా నిలిచిన నీ సేవకుని నాయన తండ్రి జ్ఞాపకం చేసుకునండి, వాక్శక్తినివ్వండి. ఈ మంటి ఘట్టంలో నాయన మీరుంచిన మహిమైశ్వర్యము ప్రకాశించుటకు సహాయం చేయము. కృపకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావం స్తోత్రం చెల్లిస్తూ ఆది అంతా మీరు అధ్యక్షులకు కమ్మని ప్రాధేయపడుతూ క్రీస్తు ప్రభువారి పేరిట ఈ మనవలు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కూర్చోనండి. ప్రియులారా, కొన్ని మాటలు దేవుని వాక్యంలో శ్రద్ధగా విందాం. చల్లగుందని ఫ్యాన్ వేయలేదా? ఏంటంటే మొక్కలు మొక్కలు అయిపోయినాయి. కుట్లు ఇప్పారు, ఆపరేషన్ చేశారా? మళ్ళీ కుట్లు వేస్తారు. కొత్తయా? సంతోషం అండి. మనం ఎలాగ ఇయర్లీ వన్స్ మార్చాల్సి ఉంటుంది. వీలైతే మరి ఒక 2 ఆ సైజు పరదాలు తీసుకుంటే మంచిది. ప్రతి సంవత్సరం మరి జాను బ్రదరే తెస్తుండ్రు. దేవుని స్తోత్రం. సంతోషం అండి. మరి మనకు మరొక 2 అయితే సరిపోతాయి. ఎలాగైనా ప్రతిసారి పాత పడతాయి ఇయర్లీ వన్స్. ఇవి మార్చేసి మనం కొత్త వేసుకుంటే మంచిది. సంతోషం అండి. ప్రియులారా, దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం శ్రద్ధగా విందాం. గత వారం మనం దేన్ని జ్ఞాపకం చేసుకున్నామంటే ఒక వంశాన్ని గుర్తు చేసుకున్నాం. వారు ఎవరంటే యథార్థవంతులు. ఈ భూమి మీద వంశాతిశయం అనేది చాలామందికి ఉంది. అందులో వారు ఏమైనా అతిశయపడతారంటే వారి యొక్క వంశాన్ని బట్టి, గోత్రాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు. ఇశ్రాయేలీల్లో కూడా అతిశయపడే విధానం వారికి ఉంది. వారి అతిశయం ఏంటంటే మేము భూమి మీద ఉన్న అందరిలో మేము గొప్పవాళ్ళమని. ఎందుకు అలా ఫీల్ అయ్యేవాళ్ళంటే వాగ్దానాలు మావి, పితరులు మావారు, శరీరాన్ని బట్టి క్రీస్తు మాలో పుట్టాడు, దేవోక్తులు మా పరం చేయబడ్డాయి, ధర్మశాస్త్రము అర్చనాచారాలు మాకు ఇవ్వబడ్డాయి, మాకు ప్రదానం చేయబడ్డాయి అనే అతిశయం వారికి ఉంది. అయితే ఇటు వారి అతిశయాన్ని కొట్టేయటానికి ఎవరంటే సమరయ స్త్రీతో ప్రభువు చెప్పారు, అమ్మా వచ్చే కాలంలో మీరు ఆరాధించడానికి యెరూషలేముకైనా ఈ కొండ మీదైనా ఆరాధన చేయరు. ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వస్తుంది అని చెప్పటానికి మునుపు ఏం చెప్పారంటే యథార్థంగా ఆరాధించేవారు అన్నారు. చూడండి, యథార్థంగా ఆరాధించేవారు. ఒకే ఒక వంశము అనేది దేవుడు భూజనులలో ప్రత్యేకిస్తున్నాడు. ఆ వంశం ఏంటంటే యథార్థవంతులు. కనుక ఈ భూమి మీద మన గోత్రాన్ని, కులాన్ని, వంశాన్ని బట్టి అతిశయపడక గుర్తుపెట్టుకుందాం. దేన్ని బట్టి అతిశయపడాలి అంటే యథార్థతను బట్టి. యథార్థత. అందుకే దేవుని వాక్యాలు ఏముందంటే యథార్థంగా ఆరాధించే వాళ్ళు 2 పనులు చేస్తారు. అదేంటి? ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు, యథార్థంగా ఉన్నవారే. లేకపోతే ఆరాధనలో కూడా బాంబులు పేలుస్తాం. మనం చేసే ప్రార్థనలో బాంబులు పేలుతాయి, ఆరాధనలో కూడా బాంబులు పేలుతాయి. అంటే అర్థమైందా మీకు? మనం ప్రార్థనలో కూడా వేరొక వ్యక్తిని గురిగా పెట్టుకుని ప్రార్థన చేస్తాం. ఎందుకు? ఆరాధన కూడా అలాగే చేస్తాం. అంటే సత్యంగా ఎందుకు ఆరాధన చేయలేమంటే చేసే ఆరాధనలో కూడా మనుషులు మనకు టార్గెట్ అయిపోతారు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, నాకు చేసే ఆరాధన
యథార్థము అనే మాటను దేవుడైతే ఉపయోగించాడు. అది మనం గత వారం ధ్యానం చేసాం. ఈ మాట అబ్రహాం దగ్గర వాడబడిందని కూడా గుర్తు చేశాను. ఏమని అంటాడంటే, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివే అన్నాడు. నిందారహితుడు అనే మాటకి యథార్థవంతుడు అనే మాట వాడబడింది. యథార్థంగా నా సన్నిధిలో నడవాలి. ప్రియులరా, దేవుడు భూమి మీద ఎన్నిక చేసుకునే ప్రజలు ఎవరంటే యథార్థవంతులు. అంటే అందరినీ పిలిచాడు. వారిలో యథార్థవంతుల ఆరాధనను ఆయన ఆగ్రహిస్తాడు. ఇది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రభువుని అడుగుదాం, అయ్యా నాకు యథార్థమైన హృదయాన్ని దయచేయి, యథార్థంగా ప్రవర్తించే మనస్సును దయచేయి. ఇదే భూమి మీద చాలా ప్రాముఖ్యం అండి. తిరిగి మనం గుర్తు చేసుకున్న విషయాలు ఏంటంటే, 112వ కీర్తనలోనే నిత్యము నీతిమంతుల జ్ఞాపకంలో ఉంచబడతారు, అంతేకాకుండా యథార్థవంతులకు చీకట్లో వెలుగుపడుతుంది. ఇప్పుడు 113వ కీర్తన చదివాం. ఇందులో ఒక అద్భుతమైన వాగ్దానం మనకుంది కదా. ఆ వాగ్దానం ఏంటంటే, ఆయన లేవనెత్తేవాడు, రెండవది ఆయన పైకెత్తేవాడు అనే వాగ్దానాలు మాకున్నాయి. ఈ వాగ్దానాలను బట్టి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా. లేవనెత్తువాడు, పైకెత్తువాడు, తర్వాత తల్లిగా ఇల్లాలుగా చేసేవాడు, ఇప్పుడు గమనించండి, ఆయన లేవనెత్తువాడు అని చెప్పినప్పుడు ఎక్కడి నుండి అంటే నేల నుండి దరిద్రులను లేవనెత్తుతాడు. అలాగే రెండవది పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తుతాడు. ఎందుకంట, మరి ఒక చోట పైన ఉంది చూడండి, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టడానికి. నేల నుండి లేవనెత్తేవాడు, పెంట కుప్ప మీద నుండి పైకెత్తేవాడు, ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై. ఇది అద్భుతమైన వాగ్దానం కదండి. మనం చాలాసార్లు ఈ వాగ్దానాన్ని బట్టి చాలా ఆనందపడతాం. మీకు ఈ ఇయర్లో కనుక ఈ వాగ్దానం వచ్చిందనుకోండి, ఎన్నిసార్లు చెప్పుకుంటారు, నాకు దేవుడు వాగ్దానం చేశాడు, నన్ను పైకెత్తుతానన్నాడు పెంట కుప్ప మీద నుండి, మరి నన్ను బాగు చేస్తానన్నాడు, నన్ను కూర్చుండబెడతానన్నాడు అని చెప్పి చాలా వాగ్దానాలను బట్టి అతిశయపడతాం. ఎందుకంటే మన అతిశయం ఏంటి, ఆయన చేసే వాగ్దానమే కదండి. ఆయన ఎందుకంటే ఒకసారి మాట ఇచ్చాడంటే మాట తప్పిపోడు. అయితే వాగ్దానాలన్నీ ఎవరి సొంతం అని చెప్పుకున్నాం, ఖచ్చితంగా యథార్థవంతులకే సొంతం. ప్రతి వాగ్దానం ఎవరు స్వతంత్రించుకుంటారు, యథార్థవంతులే. ఎందుకంటే అబ్రహాముతో అతడు 16వ అధ్యాయంలో ఐగుప్తుకు వెళ్ళి హాగర్ని తీసుకొచ్చాడు. 17వ అధ్యాయంలో దేవుడు ఆ మాట చెప్పి వాగ్దానం చేశాడు. అంటే అతనికి అంత క్రితమే వాగ్దానాలు ఉన్నాయా? 12వ అధ్యాయంలోనే వాగ్దానం ఉంది, 12వ అధ్యాయంలో వాగ్దానం ఉంది. కానీ వాగ్దానం నెరవేర్పు సమీపిస్తున్న టైంలోనే ఆయన ఐగుప్తులోనికి వెళ్ళాడు. అక్కడి నుండి హాగర్ని తీసుకొచ్చాడు. హాగరు అనేది ఏంటంటే యథార్థ ఆరాధనకు భిన్నమైంది అన్నమాట. యథార్థ ఆరాధనకు భిన్నమైంది. ఇప్పుడు ఒక్కడే పురుషునికి మనం ప్రదానం చేయబడ్డాం కదా. అంటే ఆయనతోనే సహవాసం, ఆయనతోనే మనం జీవితం. ఎందుకంటే ఆయనలోనే మన సంరక్షణ, ఆయనలోనే మన పోషణ ఉంది కదా. మన పోషణ, సంరక్షణ ఆయనలోనే ఉంది.
ఆయనకి మనం ప్రధానం చేయబడ్డం అని చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే, ఆ పరిశుద్ధతలో నుండి సరళతలో నుండి ఎవడైనా తప్పిపోవునేమో అని. అంటే సరళత పరిశుద్ధత అని చెప్పాడు కదా. చెప్పిన 2వ పత్రిక 11 అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11 అధ్యాయంలో చూడండి ఒకసారి ఆ మాటలు అక్కడికి వెళ్ళి మనం కొంత ధ్యానం చేద్దాం. 2వ పత్రిక 11వ అధ్యాయము. ఇక్కడ ఏం చెప్పాడంటే 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. చూడండి, ఇప్పుడు సంఘాన్ని ఒక్కడే పురుషుడు అనగా ప్రభు అయిన క్రీస్తుకి ప్రదానం చేసిన తర్వాత దాన్ని ఏం చెప్పాడంటే సరళత, పవిత్రత అన్నాడు. దీని నుండి ఎలాగైనా తొలగిపోతారేమో అని నేను భయపడుతున్నాను అని చెప్పాడు. కారణం ఏంటంటే అపవాది ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే మనిషిని తన కుయుక్తి చేత ఆనాడు హవ్వను మోసం చేసినట్లు నేడు మన మనస్సులు కూడా క్రీస్తు ఎడలనున్న సరళత, పవిత్రత నుండి తొలగిస్తాడేమో మన మనసులు కూడా చెరిపేసి అని చెప్పాడు. సరళత అంటే ఏంటండి? సరళత అంటే ఏంటి? ఏ పదం? ఏమైనా ఐడియా ఉందా? ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? ఓకే ఉందా? పదకొండు 2 3 ఏం చెప్పాడు? ఏ పదం అక్కడ దొరకలేదా మీకు? నిజాయితీ, అర్థమైందండి. సరళత అంటే నేను ఏమని ఉందన్నారు? నిజాయితీ, భక్తి, నిజాయితీ పవిత్ర భక్తి నుండి అంటే 2 మాటలు. అంటే సరళత అనే దానికి ఏం చెప్పాడు? నిజాయితీ అని చెప్పాడు కదా. ఏమండి? ట్రూవా? మరి అదే మాట. మరొకసారి చదవండి గట్టిగా. అంటే స్వచ్ఛత, నిజాయితీగా ఉండు, స్వచ్ఛతగా ఉండు అంటారు. ప్యూర్ అంటే చాలా స్వచ్ఛమైనది అనమాట. సరళత అంటే అర్థం ఏంటి? స్వచ్ఛత అంటే అందులో అది నిజాయితీగా ఉంటుందని అర్థం. దాని తెలుగు పదం కరెక్ట్ మాట ఇది. అంటే స్వచ్ఛమైనదిగా, ఆ స్వచ్ఛతలో నుండి, ఆ నిజాయితీలో నుండి, రెండవది ఆ యొక్క పవిత్రమైన భక్తిలో నుండి. మీకు నేను నిఘంటువులో చూస్తే ఏముందంటే నిష్కపటత అనే మాట ఉంది. ఇంకా
సూటిగా అనే మాట కూడా ఉంది. సూటిగా, నిటారుగా, నిజాయితీ అనే మాట కూడా డిక్షనరీలో వాడాడు. అంటే మనకు తెలుగులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చాలా దానికి నానార్థాలు ఉంటాయి. ఒక పదానికి నానార్థాలు ఉంటాయి. ఇప్పుడు అసలు తెలుగు చాలామంది మర్చిపోయారు. అంటే సాధారణ భాషలోనికి అందరూ వెళ్ళిపోయారు. అంటే కొన్ని పదాలు పూర్తిగా మనకు అర్థాలు తెలియదు కదా. ఇక్కడ మీరు గమనించండి, క్రీస్తు యొక్క సరళత, పవిత్రత నుండి అన్నాడు. అంటే క్రీస్తు యొక్క నిజాయితీ నుండి, ఆ స్వచ్ఛత నుండి. రెండవది, ఆ పవిత్రమైన భక్తి నుండి తొలగించాలి. తొలగించాలంటే ఏం చేయాలంటే మన మనస్సును చెరపాలి. మనిషి అంటే మనసే అని చాలాసార్లు చెప్పుకున్నాం. మనిషి అంటే ఏంటండి? మనసే. మనస్సును బట్టే మనిషి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మనస్సును బట్టే మనిషి. నువ్వు ఎంత గింజుకున్నా దానికి భిన్నంగా ప్రవర్తించలేవు. ఒక వ్యక్తి జీవితాన్ని నిర్దేశించేది ఏంటంటే మనసు, లీడ్ చేసేది మనసు. కనుక మన మనసులో ఏది పని చేస్తుంటుందో దానికి భిన్నంగా మన శరీరం ప్రవర్తించలేదు. దానికి చాలా కష్టం అన్నమాట. కానీ ఆ మనసుకి స్వచ్ఛత వచ్చింది అనుకోండి, ప్యూరిటీ ఏర్పడింది అనుకోండి ఆ మనసుకి, అప్పుడు మనం ప్రవర్తించే విధానం ఎలా ఉంటుంది? యథార్థంగా ఉంటుంది. అంటే నీ మనసులో ఉన్నదాన్ని, మన మనసులో ఉన్నదాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటాం. మనసుకి స్వచ్ఛత వస్తే వ్యక్తితో ప్రవర్తించే విధానం పేరు యథార్థంగా ప్రవర్తించడం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనసుకి స్వచ్ఛత ఉంటే, మనసుకి స్వచ్ఛత ఉంటే, ఆ ప్యూర్ విధానం అనేది మనసుకు కలిగితే మనం ప్రవర్తించే విధానంలో మార్పు ఉంటుంది. ఉదాహరణకి, వేగు చూడటానికి వెళ్ళారా? 10 మంది ఏం చెప్పారు, మరి ఇద్దరు ఏం చెప్పారు అని ఆలోచన చేస్తే ఇద్దరు చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. 10 మంది లేదు, అక్కడ భయంకరమైన వ్యక్తులను చూసాం, వాళ్ళు చాలా ఎత్తర్లు, వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం. వీళ్ళిద్దరిని అడిగితే అంటారు, లేదు మనం వెళతాం, నిశ్చయంగా దాన్ని స్వాధీనం చేసేసుకుంటాం అంటారు వీళ్ళు. ఇప్పుడు ఈ 10 మంది ఈ ఇద్దరు అలా మాట్లాడటానికి మూలం ఏంటి? వారి మనసు అండి, వారి మనసు. ఇప్పుడు ఇంతకీ ఈ 10 మంది, ఈ ఇద్దరు మాట్లాడుతున్నాడు మనసే మూలం కదా. ఈ 10 మంది ఇలా మాట్లాడటానికి వారి మనసులో ఏం ప్రవేశించింది? ఈ ఇద్దరు మాట్లాడటానికి వారి మనసులోకి ఏది చోటు చేసుకోలేకపోయింది. మీకు ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది అనుకోండి. ఈ 10 మంది ఎందుకు భయపడ్డారంటే వారికి దేవుని ఎడలనున్న సరళత పోయింది. ఏంటి ఆ సరళత? యోర్దాను ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఎర్ర సముద్రం పాయలు చేశాడు. ఫరో లాంటి వాడిని అందులో ముంచేశాడు. మారా నీళ్ళు మధురంగా మార్చాడు. మన్నాను కురిపిస్తున్నాడు, మరి బండ నుండి నీళ్ళు ఇస్తున్నాడు. ఒక కోణంలో చెప్పాలంటే ఆయనకి చేతకాంది ఏది లేదు. ఆయన చాలా అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యములు గలవాడు అని ఆ స్వచ్ఛతలో నుండి, ఆ సరళతలో నుండి ఈ 10 మంది తొలగిపోయారండి. మీకు అర్థమైందా? ఈ 10 మంది ఆ స్వచ్ఛతలో నుండి తొలగిపోయారు. ఈ 10 మంది గోత్రకర్తలు. ఇప్పుడు హెడ్కే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, బాడీ అంతా కూడా డేంజర్లోనే పడుతుంది. ఇశ్రాయేలీలు గోత్రకర్తల వాళ్ళు, అంటే వాళ్ళ గోత్రాలన్నిటికీ హెడ్ల వాళ్ళు. అసలు వాళ్ళలోనే ప్రాబ్లం ఏర్పడితే మిగతా గోత్రాన్ని, అంటే లీడ్ చేసే వ్యక్తులను ఏం చేస్తారు? అందరినీ చెరిపేస్తారు వాళ్ళు. ఇప్పుడు నాకే ప్రాబ్లం వస్తే నేను మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాను?
చెరిపేయటం చెడగొట్టడం మొదలు పెడతాను. అదే నాకు స్వచ్ఛత ఉందనుకోండి నా మనసుకి, నేను మిమ్మల్ని జయించేవారిగా కట్టడానికే ప్రయత్నం చేస్తాను. కనుక ఇప్పుడు ఈ 10 మంది యొక్క మనసు దేవుని ఎడలనున్న సరళతలో నుండి ఏమైపోయింది, తొలగిపోయి వారి మనస్సులోకి ఏం ప్రవేశించిందంటే, ఆ ప్రజలు చాలా బలాఢ్యులు, వాళ్ళను మనం జయించలేం, వాళ్ళను మనం ఓడించలేం, అది మన వల్ల అయ్యే పని కాదు అనే స్థితిలోనికి వెళ్ళారు. ఇంతకీ వీళ్ళ కన్నులతో ఎన్ని అద్భుతాలు చూశారు, లెక్కలేనన్ని అద్భుతాలు కదండి. సంహారకుడి చేతుల నుండి తప్పింపబడ్డారు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మన్నాను కురిపించాడు, నిజంగా బండ నుండి నీళ్లు ఇచ్చాడు. ఆయన చేయని అద్భుతం ఏంటి? అయితే ఈ సరళతలో నుండి వాళ్ళు ఎందుకు తొలగిపోయారు? వారి మనసులు ఎందుకు చెరపబడ్డాయి? వారు ఏం చూశారు? దేవుని యొక్క అద్భుతాలను మరుగు చేయటానికి వారి కన్నుల ఎదుట మరొకటి ఏదో కనబడింది, అది వారు మనసులోకి తెచ్చుకున్నారు కాబట్టి ఏం చేస్తున్నారు, దాన్ని బట్టి మాట్లాడుతారు. ఇప్పుడు మిగతా ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా? కాలేబు, యెహోషువ. కాలేబు అంటే ఏంటి? ఇప్పుడు క్రీస్తు యొక్క దేవుని ఎడల వారికి ఉన్నటువంటి సరళతలో నుండి వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు కాలేబు, యెహోషువ అన్నారు కదా, కాలేబు అంటే అర్థం ఏంటి? ఏమో నాకు తెలియదులేండి. యెహోషువ అంటే అర్థం తెలుసు, కానీ కాలేబు గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? అతడు నిండు మనసుతో నన్ను అనుసరిస్తున్నాడు. అదే నేను చెప్తున్నాను, అదే సరళత, అదే ప్యూరిటీ. అందుకే కనబడుతున్న వ్యక్తులు ఎవ్వరూ కాలేబుని మోసం చేయలేకపోయారు. కనబడుతున్నటువంటి ప్రభావం ఏది కాలేబుని చెరపలేకపోయింది. యెహోషువ అక్కడంతే. ఎందుకంటే యెహోషువ కాబోయే నాయకుడు కనుక నిజంగా ఆయనలో ఆ నాయకత్వం ఇప్పుడే కనబడుతుంది. ఆ నాయకత్వపు లక్షణం అనేది యెహోషువలో కనబడుతుంది. దీన్ని మనం ఇలా విభజించవచ్చు. యెహోషువ మనస్సాక్షి అయితే కాలేబు మనసు. దేవుని స్తోత్రం. కాలేబేమో మంచి మనసు, యెహోషువ ఏమో మంచి మనస్సాక్షి. మీకు చూడండి, మంచి మనసున్న చోట వచ్చే సాక్ష్యం ఏం చేస్తుందంటే, మీకు ఎలాంటి వారి మీద జయం మాట్లాడేటట్టు చేస్తుంది మిమ్మల్ని. ఓకేనండి? ఎటువంటి వ్యక్తుల మీద అయినా సరే మీకు జయం మాట్లాడేటట్లుగా మిమ్మల్ని అది, దేవుని స్తోత్రం. అందుకే ఆ ఫ్రూట్స్ ఎవరు మోసుకొచ్చారు? అందరూ మోసుకొచ్చారు, కానీ నిజంగా వీళ్ళిద్దరిదే క్రెడిట్ అనమాట. సరే, ఇప్పుడు వినండి. కాలేబు అంటే మంచి మనసు, యెహోషువ అంటే మంచి మనస్సాక్షి. మంచి మనసులో నుండి కలిగే మంచి మనస్సాక్షి ఏం చేస్తుందంటే, ఎటువంటిదైనా మేము జయించగలం, దేన్నైనా మేము స్వాధీనపరుచుకోగలం, దేన్నైనా మేము ఎదుర్కోగలం అనే బలమైన వ్యక్తులుగా మిమ్మల్ని మార్చగలదు అది. కాబట్టి ప్రియులారా, మనం ఎవరికి ప్రదానం చేయబడ్డామో ఆ పురుషుడు మీద ఉన్నటువంటి సరళత పోకూడదు. సరళత పోయినప్పుడు పవిత్రమైన భక్తి ఎక్కడ ఉంటుందండి? రెండోది పవిత్రతే కదా. ఎక్కడ స్వచ్ఛత ఉందో అక్కడ భక్తి కూడా పవిత్రంగా ఉంటుంది. ఎక్కడ కల్మషం తోచిందో అక్కడ భక్తి కూడా కల్మషంగానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడంటే,
మిమ్మల్ని నేను ప్రదానం చేశాను, కానీ హవ్వను పరిచినట్లు మీ మనస్సులను చెరిపేసి క్రీస్తు ఎడలనున్న సరళతలో నుండి, పవిత్రతలో నుండి మిమ్మల్ని తొలగేటట్లు చేస్తాడేమో అని భయపడుతున్నాను. కనుక గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరూ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి కనానుని స్వాధీనం చేసుకోగలిగారు. ఇప్పుడు మీకు అబ్రహాముకు వాగ్దానాలు 12 అధ్యాయంలో ఉన్నాయి, కానీ మనం 16 అధ్యాయంలో అతడు సరళతలో నుండి బయటకు వచ్చాడు, స్వచ్ఛతలో నుండి. దేవుని ఎడలనున్న ఎందుకు ఐగుప్తుకు వెళ్ళాడు, అక్కడ హాగర్ని ఎందుకు తెచ్చాడు? మీకు వెంటనే అర్థమవుతుంది కదండి. నువ్వేమిస్తే ఏంటి, దమస్కు ఎలియాజరు నా ఇంటి వారసుడు అనేటువంటి అనుకున్నాడంటే ఇప్పుడు వీళ్ళ మనసులు ఎలా చెరపబడ్డాయంటే, ఈ వయసు వచ్చేసింది ఇంకా కష్టమే మనకి అనే మనసు వచ్చింది వాళ్ళకి. ఆ మనసు రావటాన్ని బట్టి ఆ యథార్థతలో నుండి వాళ్ళు పక్కకు వచ్చారు. ఆ యథార్థతలో నుండి పక్కకు వచ్చి వాళ్ళు ఆశ్రయించిన విధానం భిన్నమైనదిగా అయిపోయింది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు అనమాట వాళ్ళకి కనబడేమనంటే, అబ్బాయి నేను నీ బహుమానాన్ని అత్యధికం చేస్తాను, నేను నీ కేడాన్ని, నేను నీ భద్రతనే అని మళ్ళీ ఇగో నువ్వు నా సన్నిధిలో ఆ సరళతలోకి రా నువ్వు అని మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాడు. కనుక ప్రియులారా, మీకు ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో వివరాలు అవేనండి. మనలను ప్రభు అయిన యేసుక్రీస్తుకు ప్రధానం మనం చేయబడ్డాం, కానీ ఆ సరళత స్వచ్ఛతలో నుండి, ఆ కల్మషం తోచని మనసు నుండి చెరపబడతామేమో అని ప్రదానం చేసిన వాడు భయపడుతున్నాడు. మరి చాలా మనం చూస్తాం కదా, వాళ్ళు ప్రధానం వరకు వెళతారు కానీ పెళ్ళి వరకు వెళ్ళరు. ఎందుకంటారు? ఇంతలో చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఆ అబ్బాయి ఇలాంటి వాడంట, ఆ అమ్మాయి ఇలాంటిదంట అని వివరాలు తెలిసాయి అనుకోండి, మనం మిగతా స్టెప్లోకి వెళ్ళాం. కానీ అబ్బాయిని గురించి ఇటు అమ్మాయిని గురించి వాళ్ళకి వారి మనస్సాక్షి మంచిగానే పలుకుతుంది అనుకోండి, వారు వింటున్నవన్నీ బాగానే ఉన్నాయి అనుకోండి, అక్కడ వివాహం సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దాన్ని ఎవడైనా ఆపుతాడా? వివాహం అద్భుతంగా జరుగుతుంది. అలాగే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మన మనసులు చెరపబడకుండా, ఆ యథార్థమైన నిజాయితీ అయిన భక్తిలో నుండి మనం పవిత్రమైన భక్తిలో నుండి తొలగిపోకుండా, ఆ సూటిగా ఉన్న స్థితిలో నుండి, సరళత అనే మాటకి ఇంకో మాట ఏం చెప్పుకున్నాం, ఆ సూటి అయినటువంటి స్థితి, ఆ తిన్నని దానం, సూటి తిన్నని దానం ఏదైతే ఉందో దానిలో నుండి మనం తొలగిపోకూడదు. ఇప్పుడు మీకు ఒక వ్యక్తి వాక్యంలో కనబడతాడు. ఆ వ్యక్తి ఎవరంటే తిన్నని మార్గములను చెడగొట్టేవాడు, తిన్నని మార్గములను చెడగొట్టేవాడు. ఇప్పుడు ఆ తిన్నని మార్గంలో ఉన్నవారిని చెడగొడుతున్న సౌలు ఆ ప్రత్యక్షత కలిగిన తర్వాత తిన్నని దానబండి వీధిలోకి వచ్చాడని ఉంది. అంటే సూటిగా ఉండే త్రోవలోకి వచ్చాడు, సరి అయినటువంటి త్రోవలో అతడు అడుగుపెట్టాడు. అంత క్రితం అతడు ఉన్నటువంటి త్రోవ ఎలాంటిది అంటే, అతడు ఉన్నటువంటి త్రోవ అతడిని సరి అయిన త్రోవను నడిపించేది కాదు. కనుక ప్రియులారా, ఆలోచించేయండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడండి? అలా చెప్పిన వెంటనే ఏం చెప్పాడో చూడండి, 4వ వచనం. చూడండి, 3 మాటలు ఉన్నాయి. వేరొక
యేసు, వేరొక ఆత్మ, అదే మరి ఒక యేసు, మరి ఒక ఆత్మ, మరి ఒక సువార్త. ఏంటివి? మీకు ఇది అర్థం అవటానికి తర్వాత చెప్తూ వచ్చిన విషయాలు ఏంటంటే, మీరు అంటే 15వ వచనంతో ఈ భాగాన్ని ముగిస్తున్నాడు కదా. ముగించేటప్పుడు ఏం చెప్పాడంటే 13వ వచనంలో చెప్పాడు చూడండి. చూడండి, వారిని సహించుట యుక్తమే అనే మాట కూడా ఉంది కదా మనం చదివిన 4వ వచనంలో. ఎందుకంటే ఏం చెప్పాడంటే వాళ్ళ గురించి, వారు చేస్తున్నది కూడా నీతి పరిచర్య అన్నాడు. వారు చేస్తున్నది నీతి పరిచర్య. అది ఇక్కడ జరుగుతున్న పరిచర్యలో నుండే అపవాది మోసం చేస్తున్నాడు. ఈ భాగాన్ని మనం ముగించాలంటే చేస్తున్న పరిచర్యలో నుండి, జరిగిస్తున్న పరిచర్యలో నుండే క్రీస్తు ఎడలోనున్న సరళత, పవిత్రతలో నుండి తొలగిస్తున్నాడు అనమాట. పరిచర్య ద్వారా తొలగించడం, పరిచర్య ద్వారా తొలగించడం, వారి మనసుల్ని చెరపటం. వారు చేస్తున్న పరిచర్య ఏంటి? నీతి పరిచర్య. మరి దేవుని వాక్యంలో నీతి అని చెప్పినప్పుడల్లా వేటి గురించి మాట్లాడాడు అనేది ఆలోచన చేయాలి మనం. నీతి అని చెప్పినప్పుడు 3 రకాల నీతులు వాక్యం చెప్పింది. అంతకేమైనా భిన్నమైన చెప్పుకొచ్చిందా? ఇంకొక నీతి. కాబట్టి మేము ప్రకటించని మరి యొక్క నీతిని ఎవడైనా ప్రకటించిన అనొచ్చా? మేము ప్రకటించని మరి యొక్క నీతిని ఎవడైనా ప్రకటిస్తే. ఇప్పుడు ఆ మరి యొక్క నీతి ఏంటి అని ఆలోచన చేస్తే ప్రియులరా, ఈ నీతి పరిచర్య ఏంటంటే ఖచ్చితంగా సంఘంలో జరిగేదైతే మాత్రం అది స్వనీతి పరిచర్య. స్వనీతికి సంబంధించినటువంటి పరిచర్యనే స్థాపిస్తాం. స్వనీతి సంబంధమైన పరిచర్యని స్థాపిస్తాం సంఘంలో. స్వనీతిని ద్వారా వ్యక్తి అంతం ఎలా ఉంటుందంటే దుర్నీతిలో ప్రవేశిస్తాడు. చివరికి అతడు అక్కడి నుండి ఆ వ్యక్తి దుర్నీతికి వెళ్తాడు. మీకు ఉదాహరణకి ఇశ్రాయేలీలందరికీ ధర్మశాస్త్రం ఉంది, అర్చనాచారాలు ఉన్నాయి, వారికి ప్రత్యక్ష గుడారం ఉంది, సేవా విధానాలు ఉన్నాయి, దేవవాక్కులు వారికి ఉన్నాయి, దేవోక్తులు వాళ్ళకే ఉన్నాయి, ప్రవక్తలు వాళ్ళే కదా, అన్నీ ఉన్నాయి. అన్నీ కలిగిన వీళ్ళు అసలు యేసుప్రభుని ఎందుకు చంపేశారండి? అసలు ఎంత అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు అసలు యేసుప్రభుని ఎందుకు చంపారు? మీరు ఆలోచన చేయండి. మీకు దాని వివరాలు రోమీలకు రాసిన పత్రిక 10 అధ్యాయాలు ఉన్నాయి. ఒకసారి రోమపత్రిక 30 చదవండి. 9:30. అమ్మా 9:30. వెంటాడని అన్యజనులు. నీతి కారణమైన నియమమును వెంటాడిన ఆ నియమమును అందుకోలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? తర్వాత చదవండి.
తొట్టుపడిరి. ఇప్పుడు మీకు 33వ వచనంలో ఏముందంటే, అడ్డురాయి అడ్డుబండ సియోనులో స్థాపిస్తానన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు. అయితే వారు అడ్డురాయి తగిలేమయ్యారు, తొట్టుపడిరి అని ఉంది. ఇంతకీ అడ్డురాయి ఎవరు? మీరు ఆలోచించేయండి. ఈ మాటలు ఎక్కడ వాడాడండి? ఈ అడ్డురాయి అడ్డుబండ అనే పదాలు ఎక్కడ వాడాడు? మీకు ఏమైనా వచనాలు గుర్తుంటే తీయండి ఒకసారి. మీకు చూడండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 6 చదవండి. ఆరు అండి. అవునండి, వ్రాయబడి అని. అర్థమైందా? మీ విషయం అర్థమైందా? ఇప్పుడు ఒక రాయే ఒకరికి అమూల్యం అవుతుంది, ఒకరికి అడ్డురాయి అవుతుంది. ఒక రాయి అది. ఆ రాయి ఒకరికి అడ్డుబండ అడ్డురాయి, ఒకరికేమో అమూల్యమైన రాయి. ఇంతకు ఎవరికి అడ్డుబండ అడ్డురాయి, ఎవరికి అమూల్యమైన రాయి? అంతేనండి. విశ్వసించిన వారికి ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికి అది ఆయన అడ్డురాయి అయిపోయాడు. అది సియోనులో స్థాపింపబడిన మూలరాయి. మూలరాళ్ళు ఇప్పుడు అడ్డురాళ్ళ మనకే, కానీ వాళ్ళకి అడ్డుబండ అడ్డురాయి అయ్యాడు. కానీ ఒకరోజు దాన్నే తెచ్చి మళ్ళీ వాళ్ళు మూలరాయిగా పెట్టుకోబోతున్నారు. సరే, ఇప్పుడు మీకు వివరం అర్థమైంది అనుకుంటున్నాను. అసలు సంఘంలో జరుగుతున్నటువంటి పరిచర్యల్లో నీతి పరిచర్య అనేది ఉంది. నీతి పరిచర్య ఉంది. నీతి పరిచర్య ఏం చేయాలి? సరళత అంటే నిజాయితీ, స్వచ్ఛత, పవిత్రమైన భక్తి. ఈ సరళతలో నుండి కలిగేదే పవిత్రమైన భక్తి. ఈ సరళత పవిత్రత నుండి తప్పించే పరిచర్య వారికి జరుగుతుంది. ఆ పరిచర్య పేరేంటంటే అనీతి ఏం కాదు, అది నీతి పరిచర్య. కాకపోతే దాని పేరు స్వనీతి పరిచర్య. ఇప్పుడు కనాను స్వాధీనం చేసుకుంటాము అని వారు ఎలా చెప్పగలిగారు? కష్టమే అని మిగతా వాళ్ళు ఎందుకు చెప్పగలిగారు? ఇక్కడ మనకి ఈజీ ఏంటంటే, వీరు విశ్వసించిన వారు విశ్వసించని వారు. అంటే దేవుని మీద ఉన్నటువంటి వారికి ఉన్న సరళత అనేది, నిజాయితీ అనేది పోయింది, స్వచ్ఛత పోయింది. వాళ్ళ మనసులో అంతా కూడా ఏం పని చేస్తుందంటే, మనం వాళ్ళతో పోరాడాలి కానీ జయించలేం. వీళ్ళ మనసులో ఏం జరుగుతుందంటే, యుద్ధం యెహోవాదే, అది మనం స్వాధీనం చేసుకుంటాం. అంటే స్వచ్ఛతను పాడు చేసేది ఏదైనా అది ఏ పరిచర్య అందాం? మీ మహిమను తగ్గించే పరిచర్య. స్వచ్ఛతను పాడు చేసేది ఏదైనా మీ మహిమను తగ్గించే పరిచర్య. స్వచ్ఛతను పాడు చేసేది ఏదైనా అందుకోలేకుండా, ఎప్పటికీ అందుకోకుండా వెంటాడే పరిచర్య. ఎప్పటికీ అందుకోం కానీ వెంటాడుతుంటాం. వారు వెంటాడారు కానీ నీతికి కారణమైన పరిచర్యను వారు వెంటాడారు కానీ వారు దాన్ని అందుకోలేదు. వెంటాడుతుంటారు, విసిగిపోవటం తప్ప వాళ్ళ వల్ల కాదు. మనం చాలాసార్లు మన జీవితంలో కూడా పవిత్రమైన స్వచ్ఛమైన జీవితాన్ని జీవించాలని అనుకుంటాం కదా.
కానీ అది అనుగ్రహము అని మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు నేను చాలా మంచోడిని అయితే మీరు నన్ను చాలా మంచోడనంటే మరి ఆత్మ ఇచ్చే మంచితనం ఏమైపోవాలి? ఆత్మ ఫలంలో ఏముంది? ఉంది కదండి, మంచితనం ఉందా? మరి నేను మంచోడిని అయితే ఆత్మ మంచితనం ఏది? ఇప్పుడు కనబడవలసింది ఆత్మ మంచితనమే మనలో. కనుక నన్ను మంచోడు అని ఎవరైనా అంటే అది ఫలమును బట్టి ఇచ్చే సాక్ష్యం అయితే వాడు అంటున్నప్పుడు నాకు అతిశయం కలగదు. ఇదే సీక్రెట్. మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, బ్రదర్ మీరు చాలా మంచోళ్ళండి అని నన్ను అన్నారు అనుకోండి, నేను ఉప్పొంగిపోతున్నాను అనుకోండి. అసలు వాస్తవంగా ఆ మంచితనము ఆత్మ యొక్క ఫలం అయితే నేనేం చేయను? వాస్తవంగా దానికి నేను ఉప్పొంగిపోను. నేను ముఖస్తుతి చేస్తున్న వ్యక్తి యొక్క మాయలో పడను. అది నా మంచితనం అనుకోండి, నా మంచితనం గురించి చెప్పకపోయినా నేను ఫీల్ అయిపోతుంటాను. అసలు నేను తట్టుకోలేను అనమాట, నా వల్ల అవదు. ఇంకా అక్కడ నుండి ఏదో చేసేయాలండి అంతే అవసరమైతే. అంటే నా మంచితనం అనేది, నా సెల్ఫ్ గుడ్నెస్ అనేది ఖచ్చితంగా నన్ను పొగడకపోతే తట్టుకోనివ్వదు అది. కానీ ఆత్మ ఇచ్చే మంచితనం ఉందో చూశారు, దాన్ని అది లెక్క చేయదు అనమాట. ఎందుకంటే జీవించువాడని నేను కాదు, జీవింప చేస్తున్న ఆత్మే నాకు జీవానికి మూలం, జీవింప చేస్తున్న ఆత్మే ఆ మంచితనం నాకు కలిగించింది అని అనుకునేటప్పుడు అవతల వ్యక్తి నుండి నేనేం ఎక్స్పెక్ట్ చేయను? ఖచ్చితంగా అబ్బా ఆయన చాలా ఆశా నిగ్రహం కలవాడండి, మన ఆశా నిగ్రహం ఉంటే, సెల్ఫ్ కంట్రోల్ అనేది నాకుంటే, మరి ఆత్మ ఇచ్చే ఆశా నిగ్రహం ఏమైపోవాలి? నా విశ్వాసం నేను గొప్ప చేసుకుంటే వరములో ఉన్న విశ్వాసం ఏమవ్వాలి? ఫలములో ఉన్న విశ్వాసం ఏమవ్వాలి? రెండిట్లో ఉందిగా విశ్వాసం. ఇప్పుడు మీరు గమనించండి, ఒక వ్యక్తి అండి, అది అంతరంగ పురుషుని యందు దేవుని ఆత్మ చేస్తున్న కార్యం అయితే ఆ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ అతిశయపడడు. దాని గురించిన ఆలోచన వాళ్ళకే ఉండదు. దానిలో వారి జీవితాన్ని వెతుక్కోరాళ్ళు. అందుకే మీకు చాలాసార్లు చెప్తాను, మనకంటే మంచోళ్ళు బయట ఉన్నారు. అది సెల్ఫ్ గుడ్నెస్, అది ఆత్మ మంచితనం కాదు. గుర్తుపెట్టుకోండి, మేము క్రైస్తవులను చాలా మంచోళ్ళం అనుకోకండి, మనకంటే మంచోళ్ళు బయట ఉన్నారు. కానీ నువ్వు ఆత్మ యొక్క ఫలం ఫలిస్తే అది భిన్నంగా ఉంటుంది. మనకంటే దానాలు ధర్మాలు చేసేవాళ్ళు ఇంకా బయట ఎక్కువ ఉన్నారా లేదా? మీరు తెల్లవారి చదవండి న్యూస్ పేపర్లు, కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని, మన టాటా వారు చనిపోయారు కదా, ఆయన ఏం చేశాడు? కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చేసాడు దేవునికి. మరి అది ఎలా సాధ్యం? వ్యక్తికి మంచితనం అనేది ఉంది, సెల్ఫ్ గుడ్నెస్, సొంత మంచితనాలనే ఉన్నాయి, కానీ అవి వెతుకుతాయి, ఖచ్చితంగా అవి వెతుకుతాయి. అలాగే సెల్ఫ్ ఆశా నిగ్రహం ఉంది. వాడు ప్రయత్నం చేస్తాడు, 3 సంవత్సరాలు నికార్సగా ఉంటాడు, తర్వాత ఏమైపోతాడు? ఖచ్చితంగా బాల్తా పడతాడు. మన విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నంత కాలం అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది. మన విశ్వాసం దేవుని నీతిని ఆధారం చేసుకున్నప్పుడు దాని వెలితి ఇక్కడ కనబడటం మొదలు పెడుతుంది. ఏది మొదట నువ్వు ప్రదర్శించిన విశ్వాసం ఉందే, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, దాని వెలితి ఇప్పుడు కనబడటం మొదలు పెడుతుంది. గుర్తుపెట్టుకోండి,
ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే కానీ పిరిగితనం గల ఆత్మని దేవుడు మనకి ఇవ్వలేదు. కనుక మన ప్రేమ, మన మంచితనం, మన ఆశా నిగ్రహం అనేవి ఏవైతే మనం ప్రదర్శిస్తున్నామో అది నీకు ఆత్మ నుండి కలిగిందైతే దానిలో ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. మీకు అదే బండ గుర్తు. లేదు అది నీ సెల్ఫ్ అనుకోండి, ప్రతి చోట తాపత్రయపడుతుంటాం, వెంపర్లాడుతాం, బాధపడుతుంటాం, మనసు కృంగిపోతుంటుంది, వేదన చెందిపోతూ ఉంటాం. ఇక నెమ్మది ఉండదు మనకి. ఎందుకంటే మరి నీ మంచితనం కదా, నీ మంచితనానికి క్రెడిట్ రానప్పుడు నీకు బాధ కలగటం సహజం. అది ఆత్మ మంచితనం అయితే నీకు ఇంకేం బాధ కలుగుతుంది. విశేషంగా ప్రయాసపడ్డాను. మీరు ఎవడ గుర్తించినా గుర్తించకపోయినా నేనైతే ప్రయాసపడలేదు. నాకు తోడైన దేవుని కృప. ఇప్పుడు ఎక్కడన్నా కృంగుదలకి పౌలుకి అవకాశం ఉంటుందండి. ఎక్కడన్నా అయ్యి బాబోయ్ అని గొడ్డేసుకొని కూర్చుంటాడు ఎత్తి మీద. కూర్చోడు. ఎందుకు కూర్చోడు? అసలు నన్ను నడిపిస్తున్న ఆత్మకి ఆ క్రెడిట్ రావాలి అనేది ఆయన యొక్క తపన. కనుక ఆయన కూడా సంఘాలతో మాట్లాడేటప్పుడు అదే మీరు గుర్తించండి అని చెప్పాడు. దాన్నే మీరు ఐడెంటిఫై చేయండి అన్నాడు. కనుక దేవుని ప్రియులారా బాగా ఆలోచన చేయండి. దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని సంఘాల్లో జరుగుతున్న పరిచర్యలు ఏవైతే ఉన్నాయో అవి సరళతలో నుండి పవిత్రతలో నుండి తొలగిస్తుంటాయి. మీకు ఈరోజు గమనించండి, కావలిస్తే ఎక్స్ క్రిస్టియన్స్ విన్నారు కదా, ఎక్స్ క్రిస్టియన్, ఎక్స్ ఎమ్మెల్యే అండి. అలాగా అంటే ఇప్పుడు అర్థమైంది కదా ఎక్స్ క్రిస్టియన్ అంటే ఏంటి. నేను ఒకప్పుడు క్రైస్తవుడండి. ఈడు ఎందుకు ఇప్పుడు ఈడు మారిపోయాడు. వాడు వెంటాడిన నీతంతా లోపలికి వచ్చింది. మొదలు దేన్ని వెంటాడాడు? అంతే, నీతికి కారణమైన పరిచర్య ఉంది, అది ఆయనకు అర్థం అవ్వలేదు. ఆ పరిచర్యను పట్టుకోకుండా అతడు లోకంలో భక్తి చేసినట్లే క్రైస్తవ్యులకు వచ్చి కూడా భక్తి చేశాడు. అలసట పుట్టింది, దేవుని మీద అసహ్యం వచ్చింది. అర్థమైందా? విశ్వాస భ్రష్టులందరూ ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే మాకు ఇది అవ్వలేదు, మాకు ఇది జరగలేదు, అందుకే మేము దేవుణ్ణి వదిలేసాం. మీరు కావాలంటే ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఇస్తున్న సాక్షి. ఇందులో అబద్ధికులు కూడా ఉన్నారు. ఉట్టిది వాళ్ళు ఏ చర్చికి వెళ్ళలేదు. ఉదాహరణకు లలిత్ కుమార్ అన్న వ్యక్తికి అసలు ఏ చర్చికి వెళ్ళలేదు, కానీ అలా చెప్తాడు నేను ఎక్స్ క్రిస్టియన్ అంటే. అందులో కొందరు ఉన్నారు, నిజమే. అయితే వినండి, ఇప్పుడు మీకు చెప్పాలనుకునే మాట ఏంటంటే జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు నేను చెప్పాలనుకునే మాట, ఎందుకు విశ్వాస భ్రష్టులు అవుతారు అనుకున్నారు సంఘంలో ఉన్నవాళ్ళు? సంఘంలో ఉన్న వ్యక్తులు ఎందుకు విశ్వాస భ్రష్టులు అవుతున్నారు? వారు నీతికి కారణమైన ఒక పరిచర్య ఉంది, దాన్ని వాళ్ళు వెతుకుతున్నారు. వెతుకుతున్నప్పుడు ఎలా వెతుకుతున్నారు అనుకున్నారు? అంతే, క్రియల మూలమైనట్టు అని వ్రాయబడింది అక్కడ. క్రియల మూలమైనట్టు దాన్ని వెంటాడారు, దాన్ని అందుకోలేదు. ఇప్పుడు సంఘాల్లో ప్రవేశించి కూడా మేమండి ఉపవాసాలు ఉన్నామండి, మేము చాలా డబ్బులు ఇచ్చామండి దేవుడికి, వాళ్ళంత డబ్బు ఇచ్చాం, కానుకలు ఇచ్చేసాం, ఉపవాసాలు ఉన్నాం, ఏమో మీరే బాగున్నారు అంటే వాళ్ళకి ఆ నీతికి కారణమైన పరిచర్య అందలేదు వాళ్ళకి. అందుకు వాళ్ళు తొట్టుపాటు పడిరి అని ముగించాడు దాన్ని. దేవుని స్తోత్రం. అందుకే వాళ్ళు తొట్టుపాటు పడ్డారు, అందుకే వాళ్ళు ఎక్స్ క్రిస్టియన్స్ అయ్యారు. కనుక దేవుని సంఘాన్ని చెరిపే పరిచర్య సంఘంలోనే జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రదానం చేయబడిన అమ్మాయి ఎక్కడుందండి? ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడుంటే వాళ్ళ మనసు చెరపబడింది? సంఘంలో కదా. ప్రియులారా గమనించండి, ఈరోజు ఆ ప్రదానం చేయబడిన కన్యక ఎక్కడుంది? అక్కడే ఉంది. కనుక గుర్తుపెట్టుకోండి, ఈరోజు చాలామంది అతిశయాన్ని వెతుకుతున్నారు, అది వారికి అందకపోయేసరికి ఎక్స్ క్రిస్టియన్ అవుతున్నారు.
వాళ్ళ అనుకున్న అందలాలు వారికి అక్కడ దొరకటం లేదు, అందుకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొందరు అన్యజనులు చేసినట్లే భక్తిని చేస్తూ భక్తిలో ప్రయాసపడుతూ ఆ ఫలం వాళ్ళకి దొరకకపోయేసరికి ఆయన వెళ్ళిపోతున్నారు. చూడండి ఎన్ని రకాలుగా వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి నీతికి కారణమైన పరిచర్యను క్రియల మూలమైనట్టే వెతికాడు, అందువల్ల అతడు తొట్టుపాటుకు గురయ్యాడు. అది అమూల్యమైన రాయి అడ్డుబండలా కనబడుతుంది వాళ్ళకి. కనుక భక్తి జీవితంలో ప్రియులారా, ఎప్పుడైనా మీకు మనస్సు కలగకుండా ఏ పని చేయకండి. వద్దు, అవసరం లేదు. మీకు మనస్సు కలిగితే చెయ్యండి, అప్పుడు మీరు అతిశయం చూడరు. అందుకే దేవుని ప్రియులు ఎప్పుడు కూడా వారికి మనస్సు కలగాలి, మనస్సు పుట్టాలి, అక్కడ నుండే మీరు చేయాలి పరిచర్య. దాని ఫలితాలు ఉంటాయి. పరిచర్య ఫలితాలు ఎప్పుడూ లేవని అక్కడ రాయబడలేదు. విన్నారు, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మరి ఏంటంట, ఏంటది? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే దానికి వచ్చే ప్రతిఫలం పోగొట్టుకోకపోతే సంఘంలో మీరు చేసే పరిచర్య, మీరు పరదాలే మడత పెట్టండి, అలాగా ఏదో ఒక కుట్లో వేసినట్లు చెప్పులు అలా మూల పడేయండి. ఏమండి, ఒక చోట చెప్పులు పెట్టమన్నాను, మీటింగ్ జరుగుతుంది, బయట ఒక పిల్లోడికి చెప్పులు పెట్టమని అని చెప్తే వాళ్ళ అమ్మమ్మ చాలా సీరియస్గా వచ్చింది. ఆ మనవరాళ్ళకి చెప్పాను, ఏంటి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అనిపించిన తర్వాత, ఏంటండి ఆయన అంది. ఏంటమ్మా ఈ చెప్పులు పెట్టమన్నాను కదా అంటే, అలాగా అంది. అంటే అంత క్రితం ఆవిడ ద్వారబంధం దగ్గర ఏదో మాట్లాడుతున్న ఆ డౌట్ వచ్చింది, అంతమంది ఉండగా నా పిల్లలకే చెప్తున్నాడా అని అనుకుందేమో అనిపించింది. ఆ తర్వాత అక్కడున్న వ్యక్తి నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అలాగే అనలేదులేండి ఆవిడ అన్న. దేవుని సార్, నాకు అప్పుడు అనిపించింది అనవసరంగా చెప్పానేమో నేను పిలిచి. అంటే చాలాసార్లు మనం ఎలా ఇదవుతామంటే, మనకే చెప్తున్నారా అంటే కొన్నిసార్లు చెప్పక తప్పట్లేదు, ఎందుకంటే మీకు మనసు రావట్లేదు కాబట్టి. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దానికి వచ్చే రుణాన్ని ఫలాన్ని పోగొట్టుకోరు అని చెప్పాడంటే, ఆయన పేరిట చేసిన ఉపచారం ఏదైనా లెక్కలకు రాకుండా పోతుంది అంటారా? ఆయన నామంలో మీరు చేసిన ఉపచారం అనేది లెక్కలకు రాకుండా పోతుందా? పక్కాగా లెక్కల్లోకి వస్తుంది. అంటే వ్యక్తి కాదు ఇక్కడ, ఏకబోధ వల్లే ప్రభావం పోయిందా? ఏకబోధ వల్ల కాదు, మందసం అక్కడ పట్టబడింది, అది ప్రాబ్లం. మందసం పట్టబడింది, ప్రభావం ఇశ్రాయేలీలో నుండి వెళ్ళిపోయింది. కనుక మిక్కిలి ప్రియులారా, దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా మీరు స్టడీ చేయండి, చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. కనుక దేవుని సన్నిధానంలో ఆ మందసంలో ఉన్న పరిచర్య జరుగుతుంది, కానీ మందసం మీద ఉన్న పరిచర్య జరగాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మూసేసిన పరిచర్య మనకెందుకు? కరుణాపీఠంలో ముయ్యబడిన వాటి మీద మన పరిచర్య ఎందుకు? కరుణాపీఠం మీద జరుగుతున్న పరిచర్య, కరుణాపీఠం ముందు జరుగుతున్న పరిచర్య గమనిద్దాం. ఒకసారి మనకు చాలా బుద్ధి ఏంటంటే, ఒకసారి తెరిచి చూద్దాం, ఒకసారి తెరిచి చూద్దాం, ఏముంది అందులో తెరిస్తే నీకు? నీ సరళత పోవడం తప్ప ఏముండదు. కనుక దేవుని ప్రియులారా, ఆలోచించేద్దాం, అర్థం చేసుకుందాం. మనం దేవుని పిల్లలం, మనం చాలా గొప్పవాళ్ళం. నిజం, మీరు నమ్మండి, మనల్ని ఎవడు ముట్టలేడు. అంతే కదా. చాలా ఇప్పుడు హవ్వ సరళత ఎలా పోయింది? బాగా గుర్తు చేశారు. హవ్వ సరళత ఎలా పోయింది? మీరు దేవదూతల్లాగా ఉంటారు. ఓరి బాబు, మీరు దేవదూతల కంటే గొప్ప వాళ్ళు రా బాబు. అసలు ఆ మనసు వాళ్ళని చెడగొడిచాడు అనమాట.
వాళ్ళు దేవదూతల కంటే గొప్పోళ్ళు అన్న విషయాన్ని వాళ్ళకి మరిపించి దేవదూతల్లాగా ఉంటారు అన్నాడు. ఇప్పుడు దేవదూతల కంటే తక్కువైపోయాడు. కానీ అంత క్రితం దేవదూతల కంటే వాళ్ళు గొప్పోళ్ళు. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేశాడు? దేవదూతలకి తీర్పు తీర్చటం అన్నాడా? దేవదూతలకు లోపరచని లోకం అన్నాడా? వారికి లోపరచలేదు అన్నాడా? దేవదూతలుకి ఇవ్వని పరిచర్య అని కూడా అన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా కొర్నేలు దగ్గర దేవదూత ఏం చెప్పాలి? యేసుప్రభువుని నమ్ముకోయా, రక్షణ పడిపోతామని చెప్పాలి. కానీ ఏం చెప్పింది దేవదూత ఏం చెప్పాడు? ఇగో నీ ధర్మకార్యాలు, నీ పుణ్యకార్యాలు అన్నీ వచ్చినాయి దేవుని దగ్గరికి, కానీ ఒక మనుషుడు వస్తాడు, అతడు నీకు రక్షణ మార్గం బోధిస్తాడు అన్నాడు. ఈ చెప్పవచ్చుగా దేవదూత? లేదు, ఆ పరిచర్య వాళ్ళకి ఇవ్వబడలేదు. నోరు మూసుకొని ఉండాల్సిందే. ఆ పరిచర్య నాకు ఇవ్వబడింది, మనకి ఇవ్వబడింది. దేవదూత చెప్పేస్తానంటే అవదు రక్షణ సువార్త. కనుక ఇప్పుడు అది ఎవరికి ఇచ్చాడంటే పేతురికి ఇచ్చాడు ఆ భాగ్యాన్ని దేవుడు. కనుక ఎన్ని ధర్మకార్యాలు దేవుని సందికి వెళ్ళినా ధర్మకార్యాలు వెళ్తాయి, కానీ ధర్మకార్యాలు చేసి నువ్వైతే వెళ్ళవు. మరి నువ్వు వెళ్ళాలంటే యేసు ప్రభువే మార్గం. అందుకే లోకాన్ని చూసి దేవుడు చలించేది ఏంటంటే ధర్మకార్యాలు చేస్తున్న ప్రజలను బట్టి ఆయన ఆనందిస్తున్నాడు, కానీ ప్రవేశ ద్వారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళు. అదే ప్రభు అయినా నేనే గొర్రెల పోవు ద్వారం, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కనుక అర్థం చేసుకుందాం, జీవిద్దాం. మీరు ఇంకా మరి వివరంగా 2వ పత్రిక 11వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించండి.